క్యూటీవీ ఉంది. ఇదే మాట 3 years క్రితం నా ఒక్కదాంతో స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇదే మాటని డిజిటల్ మీడియాగా క్యూటీవీ మీడియా 3 years తను సక్సెస్ఫుల్గా జర్నీని కంప్లీట్ చేసుకుంది. సో శ్రీకాకుళంలో మొదలైన ఈ ఛానల్ ఈ మాటతో ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, విజయనగరం ఇంకా ఎన్నో నగరాలకి వ్యాప్తి చెందింది. దీని వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. 3 years నాకు కష్టం ఉంది. ఈ ఒక్క మాట నాతో మొదలైన అందరికీ చేరాలని నా ఆలోచనతో ఈ ఛానల్ ప్రయాణం మొదలైంది. అందుకే ఈ జిల్లాలో అంటే శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన అమ్మాయిగా అందరూ హైదరాబాద్లోనే ఛానల్స్ని నడపాలా, ఇక్కడి నుంచి కూడా మనం నడిపి చూపించవచ్చు, ఇక్కడి నుంచి అక్కడ కూడా మనం శాసించవచ్చు అనే ఒక చిన్న ఆలోచనతో హెడ్ ఆఫీస్ని శ్రీకాకుళంగానే చేసుకొని ఇక్కడి నుంచి మిగతా నగరాల్లో బ్రాంచెస్ని పెట్టుకున్నాను. సో మీ అమ్మాయిగా ఈసారి నేను 3 years సెలబ్రేషన్స్ని మన శ్రీకాకుళం కోటరామూర్తి స్టేడియంలో కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. అయితే నా ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్గా అవ్వాలి అంటే అది నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీతోనే పాసిబుల్ అవుతుంది. సో సండే 26th కోటరామూర్తి స్టేడియంలో మేము చేసుకునే మా 3rd year క్యూటీవీ మీడియా సెలబ్రేషన్స్కి మీరందరూ వచ్చి దీన్ని ఇంకా గ్రాండ్గా చేస్తారని అనుకుంటున్నాను. సో డిజిటల్ మీడియాలో రాణించడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. రోజుకు ఒక మీడియా ఛానల్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఒక ME జర్నలిజం చేసిన అమ్మాయిగా ఎథిక్స్తో ఉండేటటువంటి న్యూస్ని ప్రజలకి అందించాలనే ఆలోచనతో నా ఛానల్లో మీరు వీడియోస్ చూసినా చాలా లిమిటెడ్గానే ఉంటాయి. ఏది పడితే అది పోస్ట్ చేయడం కాదు, ఏది అవసరమో దానిని మాత్రమే ప్రజలకి ఇవ్వడం నా బాధ్యత. అందుకే నా ఛానల్లో వీడియోస్ కూడా చాలా లిమిటెడ్గానే కనిపిస్తాయి. సో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో పాటు నా క్యూటీవీ మీడియాని ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో కూడా ఆదరిస్తున్నారు. సో ఇదే ఆదరణ ఎప్పుడు నా మీద, నా ఛానల్ మీద ఇలాగే ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకెన్నో సరికొత్త ప్రణాళికలతో, ఒక సరికొత్త వ్యూహంతో ఈ 3 years ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఇదే విధంగా కొనసాగాలి అనుకుంటున్నాను. సో ఈసారి కూడా మీ ఆశీస్సులు నాతో ఇలానే ఉంటాయి అనుకుంటున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, కోటరామూర్తి స్టేడియంలో చేసుకోబోయే క్యూటీవీ 3rd year యానివర్సరీకి మీరు కూడా రండి. అండ్ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే మేము ఒక మ్యూజికల్ కాన్సర్ట్ని కూడా పెడుతున్నాం. సో ఈ మ్యూజికల్ కాన్సర్ట్కి సింగర్ గీతా మాధురి, ధనుంజయ్, శ్రీకృష్ణ, సమీరా భరద్వాజ్, ఖజల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు కూడా రాబోతున్నారు. వీళ్ళలో కూడా ఒక స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? సింగర్ ధనుంజయ్ కూడా మన ముద్దు బిట్టే. అందుకే ఈ జిల్లాలో ఎవరైతే ఎక్కువ సేవలు చేస్తున్నారో వాళ్ళకి మా తరపున ఒక చిన్న మొమెంటోని ఇస్తూ దీన్ని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి సిట్టింగ్ కూడా చాలా భారీగా అరేంజ్ చేయడం జరిగింది. వివిఐపి గ్యాలరీస్ అన్నీ కూడా ఫ్రీనే. అలాగే జనరల్ ఆడియన్స్కి కూడా ఇబ్బంది లేకుండా గ్యాలరీస్ని ఏర్పాటు చేసాం. సో మీరందరూ హ్యాపీగా వచ్చి అంతే సేఫ్గా దీనిలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాం. సో ఈ 3 years మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో ఇదే ఆదరాభిమానాలతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నేను మీ సౌమ్య. థ్యాంక్ యూ.